తెలంగాణ కేబినెట్ విస్తరణకు పార్టీ అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలియవస్తోంది. రేపు మంత్రివర్గాల విస్తరణ జరగనుంది. కొత్తగా ముగ్గురికి కేబినెట్లో చోటు లభించినట్లు తెలియవస్తోంది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలియవస్తోంది. రేపు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కొత్తగా ముగ్గురికి చోటు లభించినట్టు తెలియవస్తోంది. ఈ సాయంత్రానికి రాజ్భవన్ నుండి అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. మూర్తి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల ఆశించే వారికి శుభవార్త అని చెప్పవచ్చు. ఈరోజు అధికారికంగా మంత్రి పదవుల భర్తీకి సంబంధించి అంటే ముగ్గురు మంత్రులను భర్తీ చేసేందుకు కూడా అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సాయంత్రం కల్లా కూడా ముగ్గురు పేర్లు కూడా ఇక్కడ పిసిసికి అందనున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే గత 18 నెలలుగా మంత్రి పదవులు భర్తీ చేయలేదు. 6 మంత్రి పదవులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి మొత్తం. దీంతో ఇప్పటికే విపక్షాల నుంచి కూడా చాలా విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. మంత్రి పదవులను భర్తీ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం అంటూ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ముగ్గురిని ప్రస్తుతం మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా ఏఐసిసి నిర్ణయించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే సాయంత్రం కల్లా కూడా జాబితా రాబోతుంది. రేపు అఫీషియల్గా రాజ్భవన్లో ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మూడు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి భర్తీ చేయాలని కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసినట్టయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఆశావాహకుల సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది. ఒక్కో జిల్లా నుంచి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాని చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుతా ఉన్నారు. అక్కడి నుంచి మరో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న క్రమం. అదేవిధంగా నల్గొండ జిల్లాకు వచ్చినట్టయితే ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలని కూడా ఇప్పటికే ఆయన బాహటంగానే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లాకు చూసినట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి కూడా ఇన్ని రోజులు బాహటంగానే చెప్పుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా ఏఐసిసి పెద్దలను కూడా కలిశారు. ఇటీవల మీనాక్షి నటరాజన్ కూడా కలిసి కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎక్కువగా ఉన్న కారణంతోనే నిన్నాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవులను భర్తీ చేయలేదు. కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మంత్రి పదవులను భర్తీ చేయాలని కూడా ఆలోచన చేస్తున్న క్రమంలో ఈ ప్రస్తుతం మనం చూసినట్టయితే ఎస్సీ కోటా కనుక భర్తీ చేయదలుచుకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను స్పీకర్ పదవి నుంచి తప్పించి అక్కడ ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇక స్పీకర్ పదవిని వివేక్ వెంకటస్వామికి అప్పగిస్తారని కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు అదే సామాజిక వర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్, తాజాగా ఎమ్మెల్సీ అయినటువంటి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా ఇప్పటికే మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ కలిశారు. అదేవిధంగా ఏఐసిసి పెద్దలను కలిశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి పలుమార్లు విన్నవించారు. ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు బీసీ కోటా కూడా భర్తీ చేయాలనుకుంటారు. బీసీ కోటాకు సంబంధించి ఇప్పటికే వాకిటి శ్రీహరి పేరు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉంది. ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వాకిటి శ్రీహరిని గతంలో ముఖ్యమంత్రి కూడా మంత్రి చేస్తానని కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ బీసీ మహిళను తీసుకున్నట్టయితే మాత్రం విజయశాంతికి మంత్రి పదవి వస్తుందన్నటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అయితే జరుగుతూ ఉంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి కనుక మంత్రి పదవిలో స్థానం కల్పిస్తే మాత్రం ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. డోనకల్ ఎమ్మెల్యే విప్పుగా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ పేరు వినిపిస్తుంది. అదేవిధంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తుంది. ముఖ్యంగా బాలు నాయక్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ముగ్గురి స్థానంలో మరో ముగ్గురిని మంత్రులను కూడా ఉద్వాసన పలుకుతారని కూడా తెలుస్తుంది. అందులో ప్రముఖంగా జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా కొండా సురేఖ, ఒక
పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిని కూడా క్యాబినెట్ నుంచి తప్పిస్తారని తెలుస్తుంది. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి కనుక ఇస్తే మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పదవి నుంచి తప్పిస్తారన్నట్టు ఒక ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రతి జిల్లా నుంచి కూడా ఈ ఏదైతే మంత్రి పదవులకు సంబంధించి పోటీ అయితే ఎక్కువగా ఉంది. మరి అధిష్టానం ఎవరిని మంత్రులుగా చేస్తుంది అనేది మాత్రం చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కల్లా మాత్రం జాబితా రిలీజ్ కాబోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ నుంచి ఒక ముగ్గురిని మాత్రం మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. మరో 3 మంత్రి పదవులు మరి త్వరలోనే భర్తీ చేయాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మంత్రి పదవులు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గందరగోళం ఉంటుందనే చర్చ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే జాబితా పీసీసీకి కూడా అందజేయబోతుంది. అందిన అనంతరమే రేపు గవర్నర్ జిష్దేవ్ శర్మ కూడా రాజ్భవన్లో అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఆయన లేరు, రేపు అందుబాటులో ఉంటారు. కాబట్టి రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన వస్తే రేపు రాజ్భవన్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం ముగ్గురు చేయబోతున్నారు. మూర్తి, థ్యాంక్ యూ చందు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.